దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. బాగానే ఉన్నాం కానీ బాబు బాధలే తప్పట్లేదు. మీ ప్రార్థనలో వచ్చినప్పుడు చూస్తున్నాం అంటున్నారు. మీలో కొంతమందికి బాధలు ఉండటం సహజమేనమ్మా. బాధలు మనుషులకు కాకపోతే రాళ్ళకు వస్తాయా చెప్పండి? ఎన్ని బాధల నుంచి మనం వెళ్తే అంత దేవుడు మనల్ని స్ట్రాంగ్గా చేస్తాడు. కార్యాలు చేసే దేవుడు, కనికరించే దేవుడు. బాధలో కూడా మనం ఆయనకి మొర్రపెట్టాలి. అప్పుడు విశ్వాసములో బలపడతాం. మీలో చాలామంది ఈ కార్యక్రమం వారం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో చాలామంది చూసి చాలా సంతోషిస్తున్నారు. చాలామంది చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ కొంచెం మందే ఒక 3-4 మాత్రమే పంపుతూ ఉన్నారు. నెలకు 500, 1000 రూపాయలు అలాగా. ఇంకా ఎక్కువ మందికి ప్రజెంట్ 200 మందికి చేస్తూ ఉన్నాం. అది సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ మందికి చేయాలంటే మీలో ఫంక్షన్లు, పుట్టినరోజులని, పెళ్లి రోజులని, ఇంకా వేరే ఫంక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడు వాటి కోసం అనవసరంగా తిని తిట్టేటువంటి మీ బంధుమిత్రుల కంటే పేదలైన వారికి పెట్టమని మీరన్నా పెట్టండి. లేకపోతే నాకు పంపితే నేను మీ పేరు మీద పుట్టినరోజు సందర్భం కానీ, పెళ్లిరోజు సందర్భం కానీ, జ్ఞాపకార్థ సందర్భం కానీ, సందర్భం ఏదైనా నేను మీ పేరు మీద బిర్యానీ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నమ్మితే మీరు గుణదానిలో పేదల కొరకు నెల ఎంత అని చెప్పి పంపగలిగితే ఇంకా దేవుడు మెండుగా మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే పేదలకు పెట్టడం, పేదలను ఆదుకొనడం యెహోవాకు అప్పు ఇవ్వడమే. తప్పకుండా దేవుడు తిరిగి మీకు అనేక రెట్లు చెల్లిస్తాడు. విశ్వాసంతో చేస్తున్నారు. ఇంకా కొత్తవారు కూడా చేయండి. దేవుని దీవెనలు మీరు సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మహాగణుడా, ఈరోజు కూడా నీ బిడ్డలతో మాట్లాడడానికి, మీరు చెప్పమన్న మాటలు చెప్పడానికి అయా నన్ను నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు. మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందండి. మీరు చెప్పమన్న మాటలు మాత్రమే చెప్పడానికి సహాయం చేయండి. నీ మాట విన్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే, విషముగా ఉన్న మనిషి మనసును మధురంగా మార్చే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడు, సజీవుడు. ఆయన మాత్రమే ఒక మనిషి మనస్సును మార్చగలిగిన దేవుడు. ఈ దేవుడు కులాన్ని మార్చడానికి, మతాన్ని మార్చడానికి రాలేదు. కేవలం మనిషి మనస్సును మార్చడానికి వచ్చాడు. లోకములో ఒక సామెత ఉంది, గడ్డి తిని ఆవు పాలిస్తుంది,
పాలు తాగిన మనిషి విషమిస్తున్నాడు, విషముగా మారిపోతున్నాడు. ఆ విషముగా మారిపోయిన మనిషిని మధురంగా అమృతంగా మార్చేటువంటి దేవుడు నేను నమ్ముకున్న నా యేసు. చాలా దేవుళ్ళు నాకు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఏ దేవుడు కూడా ఈ విషపు మనిషిని, నా విషములాంటి మనసును మార్చగలిగిన దేవుడు ఎవరూ నాకు కనిపించలేదు. ఎప్పుడైతే నా మనసు విషముగా ఉన్నదో, పాపంతో నిండి ఉన్నదో, అప్పుడే అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు, అనేకమైన బాధల గుండా నేను ముందుకు వెళ్తాం జరిగింది. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను, చాలా భయంకరమైన స్థితిలో ఉన్న నేను, నా దేవుడు నమ్ముకున్న తర్వాత, ఆయన వైపు తిరిగిన తర్వాత ఆశ్చర్య అద్భుత కార్యాలు నా యేసు నా పట్ల జరిగించాడు. దేవుడు నా ఏడుపు నుండి, నా దుఃఖము నుండి నన్ను విడిపించాడు. ఎందుకంటే పాపాన్ని కూడబెట్టుకున్నాను. పాపం అనే విషం. ఇక్కడ ఆ ప్రాంతంలో ఈ గిలాదు అనే సమయంలో కరువు వచ్చినప్పుడు దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివారు కానీ శిష్యులు కానీ ఆకలితో ఉన్నారు. ఆకలి తీర్చుకోవడానికి అడవికి వెళ్ళి ఆకులు తీసుకురండి, ఆకులతో చక్కని వంట చేయమని చెప్పారు. వంట చేయడానికి ఆకుల కోసం అడవికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి తీగలు కొన్నిటిని ఏరుకొని కోసుకొని వచ్చారు. చూడటానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూడటానికి చాలా నిగనిగలాడుతున్నాయి. మనం అప్పుడప్పుడు ఫ్రెష్ ఆకుకూరలు కావాలి, మనకు ఫ్రెష్గా కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొచ్చారు. ఒక ఆయన ఏమో పెద్ద కొండ పొయ్యి మీద పెట్టారు. పూర్వకాలంలో కొండ వంటలే బాగా ఉండేవి. పొయ్యి మీద చక్కగా పొలాల పొయ్యి పెట్టి కొండలు పెట్టి వంట చేసుకున్న తిన్న మనుషులు 100 సంవత్సరాలు ఆ పైన కూడా బ్రతికారు. ఈరోజు అంతా కొండ పోయింది, పొయ్యి పోయింది, గ్యాస్ బండ వచ్చింది, అన్ని కొండలు పోయి స్టీల్ ఇత్తడి వచ్చేసినాయి, జలం సిలేరి వచ్చేసినాయి. తద్వారా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామంలో 30-40 ఏళ్ళకే హార్ట్ అటాకులు రావడం, సగటు మనిషి ఆయుస్సు 45కు పడిపోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కరువు వచ్చిన సమయంలో ఆకుకూరలు తీసుకొచ్చి వండటానికి అందులో వేశారు. అందులో వేసి వండిన తర్వాత శిష్యులు రుచి చూద్దామని నోట్లో పెట్టుకొని తింటున్నప్పుడు అవి చాలా చేదుగా ఉన్నాయి. బాబాని ఇసిరేసి ఊసేసి ఆ సమస్య దైవజనుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? సమస్య లేని వారు ఎవరు లేరు. అందరికీ సమస్యలు వస్తాయి. యేసుప్రభు గుడికి వచ్చిన సమస్యలు వస్తాయి, గుడికి రాపోయినా సమస్యలు వస్తాయి. యేసుప్రభుని నమ్మిన జబ్బులు వస్తాయి, నమ్మపోయినా జబ్బులు వస్తాయి. యేసుప్రభుని నమ్మిన ఆటంకాలు వస్తాయి, నమ్మకపోయినా ఆటంకాలు వస్తాయి. నమ్మిన వాళ్ళు చచ్చిపోతారు, నమ్మనోళ్ళు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. నమ్మిన వాళ్ళకేమో భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఏ జబ్బు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా దేవుడు నాకున్నాడు, ఒకవేళ నేను పోతే నా దేవుని దగ్గర పరలోకంలో ఉంటానని ధైర్యంగాను సంతోషంగాను ఉంటారు దేవుని నమ్మినవారు. దేవుని నమ్మని వారికి వస్తున్నాయి అన్నారు కదా. ఇంకా అట్లాంటప్పుడు లాభం ఏంటి అని అంటే, దేవుని నమ్మని వారికి కష్టాలు వచ్చినప్పుడు, దేవుని నమ్మని వారికి భయాలు వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని నమ్ముకోని వారికి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆందోళన చెందిపోతారు. భయపడిపోయి జబ్బును ఎక్కువ చేసుకుని ఆ తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నష్టం. ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిత్య అగ్నిలోనికి, నిత్య నరకంలోనికి వాళ్ళు పోతారు. ఇక్కడ భయపడుతూ బ్రతకటమే, ఇక్కడ ఏడుస్తూ బ్రతకటమే, ఇక్కడ ఆలోచనతో బ్రతకటమే, ఇక్కడ విచారముతో బ్రతకటమే,
ఎక్కడా నవ్వు లేని ముఖాలే. చనిపోయిన తర్వాత నా సుఖం ఉంటుంది అనుకుని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా నరకం. ఆత్మహత్య చాలా పాపమని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా నరకం. ఈ లోకంలో జయించడం దేవుని సహాయంతో జయించాలి, దేవుని సహాయంతో ఎదురాడాలి అనేది ఒక నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే ఉంటుంది. యేసుప్రభు నమ్ముకొని వారికి ఆ భరోసా ఉండదు, ఆ ధైర్యము ఉండదు, ఆ సహవాసము ఉండదు. ప్రతిరోజు చస్తూనే బతుకుతుంటారు. కొంతమందికి ఏమో అప్పుల భయం, కొంతమందికి ఏమో రోగాల భయం, కొంతమందికి ఏమో వ్యాపారాలు లాస్ అయిపోయామనే భయం, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భయం, చదువు భయం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద భయం, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయం. ఏదో రకంగా భయాలు అనేది అందరికీ ఉంటాయి. కానీ దేవుని నమ్మిన బిడ్డలు దేనికి భయపడరు. వాటిని దేవుని నామములో ఎదుర్కొంటారు. ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఆ సమస్యను యేసయ్య పాదాల దగ్గరికి తీసుకురావాలి. ఆ సమస్యను ఆయనకు చెప్పాలి, ఆయన దగ్గర మొర్రపెట్టాలి. మనమేమో రాజకీయ నాయకులకు చెప్తాం, డాక్టర్ల చుట్టూ తిరుగుతాం, బంధువులకి ఫోన్ చేసి చెప్తాం. 1 గంట మోకరించి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం అనే ఆలోచన నీకుంటే ఆ తప్పకుండా దానికి జవాబు దేవుడిస్తాడు. ఇక్కడ ఈ సమస్య వచ్చింది, విషంతో కొండ నిండిపోయింది. ఆ విషాన్ని భుజించిన వారందరూ కూడా చచ్చిపోతారు. విషం తిని ఎవరైనా బ్రతుకుతారా? బ్రతకనే బ్రతకరు. విషం చాలా భయంకరమైనది. కొంచెం తిన్నా చచ్చిపోతారు, ఎక్కువ తిన్నా చచ్చిపోతారు. కనుక ఆ విషం అనేది ఆ భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ విషపు ఆ స్థితి నుంచి విడిపించడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. అడుగుడి ఇస్తాను అంటున్నాడు, వెతకండి దొరుకుతాను అంటున్నాడు, తట్టండి నా తలుపు తీసి మిమ్మల్ని ఆహ్వానిస్తాను అంటున్నాడు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనం దూరం చేసుకుని అడగకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడతాం. ఇక్కడ శిష్యులైన వారు సమస్యను దైవజన దగ్గరికి తీసుకొచ్చారు. కొంతమంది విశ్వాసులు దైవజనులకు చెప్పొద్దు, వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి సమస్యను దైవజనులకు చెప్పకుండా తోటి విశ్వాసులకు చెప్పడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? వింటారు, మీ వెనకాల ఎక్కిరిస్తారు. బంధువులకు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారమ్మా? ముందేమో అయ్యో పాపం ఇంత బాధ వచ్చిందా అని ముసల కన్నీరు కారుస్తారు. వెనకాల వాడికి అలాగే అవ్వాలి, ఎట్టన్నాడు వాడికి అవ్వాలి అని చెప్పి వెనకాల నవ్వుకుంటారు, నీ గురించి సంతోషపడతారు. ఇరుగు పొరుగు వారికి చెప్పిన ఏమి లాభం? అయ్యో అక్క, అయ్యో పెళ్ళి, అయ్యో వదినా అలాగా అంటారు. ఆ తర్వాత లోనకి వెళ్ళి దానికి అలాగే కావాలి, అంత ఇరిగిపోయింది, మన డబ్బు వచ్చిందని ఎక్కడ ఆగిందా? కారు కొనుక్కున్నారని ఆగారా? లేకపోతే అది మోటార్ సైకిల్ కొనుక్కోనగానే ఆగిపోయిందా? ఎంత రెచ్చిపోతున్నారో ఉద్యోగం రాగానే అని చెప్పి ఇప్పుడు కష్టం వచ్చింది రాని ఎక్కిందంత దిగుద్దులే అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా నీ కష్టం ఎలా పోద్ది? అది దైవజనుడి దగ్గరికి తెలియచేయాలి, యేసయ్యకి తెలియచేయాలి, ప్రార్థన చేయాలి. మొరపెట్టినప్పుడు ఆ యేసయ్య నీ మొర వింటాడు. దైవజనుడికి చెప్పినప్పుడు మంచి సలహా ఇస్తాడు. ఆయన ఏం చదువుకోలేదు కదా, లేకపోతే ఆయన నాతో మాట్లాడు కదా, ఆయన ఫోన్ ఎత్తాడు కదా. మీరు ఎప్పుడు మాట్లాడాలన్నా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే ఎత్తుతాను. నాకు అసిస్టెంట్ లేరు, నాకు పనివారు లేరు, నా ఫోన్ 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. మీరు సరైనటువంటి క్వశ్చన్, సరైన అవసరత కలిగి సరైన సలహా కావాలి అని అంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను. మీరు వెంటనే ఫోన్ చేయగానే పలకరించేటువంటి సేవకుడు, అలాగే మీ లోకల్లో ఉన్న సేవకులు, నిన్ను కని పెంచి నిన్ను చూసుకుంటూ నీ కోసం ప్రార్థన చేస్తున్న సేవకులను నువ్వు లెక్క చెయ్యి. చక్కగా నువ్వు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసి, అలాగే మీరు పంపిన కానుకలను పేదలకు సహాయం చేస్తున్న సేవకులను ఎన్నుకోండి. నేనే కాదు, నా అలాంటి వాళ్ళు ఎవరైతే యథార్థంగా చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకోండి. ఇక్కడ
దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి సమస్యను తెలియచేశారు. అయ్యా, మా సమస్య ఇదయ్యా అని చెప్పారు. సమస్యను తెలియజేసినప్పుడు ఆయన చెప్పాడు, మీ దగ్గర పిండి తీసుకురండి అన్నాడు. వెళ్ళి పిండిని తీసుకుని వచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఆ కొండలో వేశారు. కొండలో పిండి వేసిన తర్వాత దాన్ని వడ్డించమని చెప్పాడు. అది వడ్డించిన తర్వాత మధురంగా మారిపోయింది. అది వడ్డించిన తర్వాత రుచికరంగా మారిపోయింది. ఆ విషం ఏమైపోయిందో, ఆ జబ్బు ఏమైపోయిందో చక్కగా మారిపోయినటువంటి స్థితిలో చక్కగా భోంచేశారు. అనేకులకు దీవెనకరంగా మారిపోయారు. ఆ కొండ ఎవరో తెలుసా? నీవే. కొండ మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసే కొండను కాలుస్తారు. ఎంత కాల్స్తే అంత స్ట్రాంగ్గా తయారవుద్ది ఆ కొండ. ఆ లోపల ఉన్న విషయం ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపం, నీలో ఉన్న పాపపు స్వభావం, నీలో ఉన్న తాగుడు, నీలో ఉన్నటువంటి సిగరెట్లు, నీలో ఉన్న వ్యభిచారం, నీలో ఉన్న బూతులు, నీలో ఉన్న దొంగతనం, నీలో ఉన్న అబద్ధాలు, దేవదూషణ, నీలో ఉన్న మోసపు ఆలోచనలు, కపటపు బుద్ధులు, ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ ఆ కొండలాంటి మనిషిలో ఉండటం వల్ల మనిషి విషమైపోతున్నాడు. విషం అవటం అంటే అర్థం ఏంటి? ఇతరులకు హానికరంగా మారిపోతున్నాడు. బ్లేడ్ బ్యాచ్ వాడు చూడండి, తాగుబోతోళ్ళు చూడండి. తాగుబోతోళ్ళ వల్ల ఇంట్లో సుఖం ఉంటుందా? ఇంట్లో శాంతి ఉంటుందా? ఇంట్లో సమాధానం ఉంటుందా? చెప్పండి. తాగి 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 ఆరోగ్యం ఎంత నాశనం చేసుకుని పేగులన్నీ మార్చుకుని వాళ్ళు సంపాదించిందంతా తాగేస్తారు. ఆరోగ్యం నాశనం చేసేటప్పుడు ఆస్తులు అమ్మి ఆరోగ్యం కోసం ఖర్చు పెడతారు. ఇటు పిల్లలకు ఫీజు కడతానికి డబ్బులు ఉండవు, చక్కగా తినడానికి డబ్బులు ఉండవు, మంచి ఇంట్లో ఉండటానికి అవకాశం లేదు. 1000 రూపాయలు సంపాదించి 800 దాకా వస్తాడు. ఆ 100-200 ఇంట్లో ఇచ్చి ఆ ఇల్లాలి ఏముండుద్ది? ఆ రోగం వచ్చినప్పుడు ఆ ఇల్లు అమ్మేయటం, ఈ గొలుసు అమ్మేయటం, ఆస్తులన్నీ ఈ రోగాలు రూపంలో వచ్చినప్పుడు అమ్మేసి అప్పులోడికి వడ్డీలకి కడతాం ప్రారంభిస్తూ ఉన్నారు. అలాంటి విషపూరితమైన మనిషిని మార్చడానికి పిండి అందులో వేశారు. పిండి ఎవరో తెలుసా? నలుగగొట్టబడిన యేసయ్య. యేసయ్య నీ కోసం నా కోసం నలుగగొట్టబడ్డాడు. శరీరం ముక్కలు ముక్కలుగా వీపంతా దున్నబడింది. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టాడు. 3 మేకుల మీద ఆయన వేలాడాడు. నిన్ను బాగు చేయటానికి ఆ పిండి వలె నలగొట్టబడినటువంటి ఆ యేసు రక్తం విషపు మనిషిగా ఉన్న నీ జీవితంలోనికి వెళ్ళినప్పుడు, నీ మీద అభిషేకించబడినప్పుడు విషముగా ఉన్న నీ మనసును మధురంగా మార్చేటువంటి స్థితి, నరకానికి పోయే స్థితిలో ఉన్న నిన్ను స్వర్గానికి తీసుకెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన శరీరం పిండి చేసుకున్నాడు. నీలో ఉన్న విషాన్ని తీసివేయడానికి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన శ్రమ నొందాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా నా పాపాలకు, విషముతో నిండి ఉన్న నా కొండ, విషముతో ఉన్న నా ఘటం, విషముతో నిండి ఉన్న నా మనస్సు ఆయన సిలువ రక్తంతో కడగబడింది. ఆ సిలువ రక్తంతో కడగబడినప్పుడు ఆ సిలువలో ఆ యొక్క పాప పరిహారార్థమై రక్తము చిందించిన ఆ రక్తం నా జీవితంలోకి వచ్చినప్పుడు నాలోని విషాన్ని తీసేసి మంచి మనసును పెట్టాడు. ఇంతకుముందు అనేకుల దగ్గర అన్యాయంగా సంపాదించేవాడిని, దొంగ వ్యాపారాలు చేసి, కానీ ఈరోజు అనేకులకు కడుపు నింపేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. నేను తినటమే కాదు, నేను హ్యాపీగా ఉండటమే కాదు, అనేకులకు కూడా కడుపు నిండా పెట్టాలి, అనేకులు హ్యాపీగా ఉండాలి, అనేకులు సువార్త వినాలి. ఈ సువార్త పరిచర్యకు చాలా ఖర్చు అవుతుంది. ఊరికినే ఎవరు టెలికాస్ట్ చేయరు కదా, ఊరికినే ఎవరు వీడియో తీయరు కదా, ఊరికినే ఎవరు ఎడిటింగ్ చేయరు కదా. కనుక ఎంత ఖర్చు అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఈ పని అప్పచెప్పారు. కనుక మీరు యేసుక్రీస్తును నమ్ముకొని మీకు ఏ సమస్య ఉన్నా సరే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినట్లయితే
తప్పకుండా ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించి గొప్ప వ్యక్తిగా అనేకులకు దీవెనకరంగా ఈ కుటుంబాన్ని నిన్ను మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీకోసం, మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ఇక్కడ కూర్చొని బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి విషముగా ఉన్న హృదయాన్ని, మానవ హృదయాన్ని మధురంగా మార్చే దేవుడు అని తెలుసుకొని నీ వైపు తిరుగుదురుగాక. అనారోగ్యంగా ఉన్న చోట బిడ్డలు చేపెట్టుకున్నారు. ముట్టండి. సంపూర్ణ విడుదల, స్వస్థతని బిడ్డలకు కలుగునుగాక. అన్నదానానికి సహకారం అందిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు అయ్యా. టీవీ క్లబ్లో చేరి నెల నెల టీవీ క్లబ్కి 500 పంపిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. అనేక రెట్టుని బిడ్డలకు ప్రతిఫలం ఇచ్చి ఏ లోటు లేకుండా సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విఎన్పురం కాలనీ గన్నవరంలో, అలాగే తేలపూర్లో కూడా మా సంఘాలు ఉన్నాయి. పంచాయతీ ఎఫీస్ పక్కన తేలపూర్లో, గుణదల్లో, ఏలూరు రోడ్డు మీద కూడా మరొక ఆరాధన ప్రారంభించాం. ఇక్కడ మొదటి ఆరాధన 7:30కి, రెండో ఆరాధన ఏలూరు రోడ్డు మీద 11 గంటలకి. ప్రేయర్ టవర్ ప్రతిరోజు పగలంతా తీసే ఉంటుంది. మీరు చక్కగా వచ్చి మీరు ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడు వచ్చిన ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అన్నదానానికి పంపించవలసిన వాళ్ళు ప్రేరేపించబడితే QR కోడ్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేసి ఫోన్పే చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్ళకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి నీతో చేరి యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది,
కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా